guys, welcome back to my channel Abhigna Reddy. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హాయ్ ఐషు. హాయ్ ఐషు చూడండి, ఆ పిల్లకి ఎంత జుట్టు పెరిగిందో చూడండి. వావ్, వదలను కూడా వదలట్లేదు. ఆ సవరం అట్లే వేసుకొని అల్లుకుంటా. మా డాడీ అయితే అది తీయడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు. లాగుతున్నాడు కదా డాడీ. క్రాస్ వేసుకుంది వాళ్ళు జడ. గైస్, నేను ఇప్పుడు సడన్ గా వీడియో తీయడానికి కారణం ఏంటి తెలుసా? ఫస్ట్లీ వెయిట్. హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా. Shut up. So, hi guys, my name is Abhigna. I'm a content related to lifestyle, travel, food and what not. So, consider subscribing my channel if you like my videos. ఓవరాక్షన్ ఎక్కువ చేస్తుంది కదా పాప. ఎలిమినేట్ చేస్తాడు ఈ పిల్లని తొందరగా. చెయ్యదు. కారం ఉందనా? వేడి. ఓకే, చిన్నది. ఈరోజు చాలా బాగుంటుంది అనమాట మా రోజు, అందుకే మేము చూపిద్దాం అనుకున్నాం. సో ఈరోజు బాగుంటుంది మా రోజు అంట. అంటే ఈరోజు బాగుంటుంది. ఈరోజు మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్లాన్స్ కదా ఐషు? మంది ఐషు నేను ఆల్రెడీ అడిగాను, ఓకే అన్నాడు. అవునా? నువ్వేమన్నాను? నాకేం అర్థం కాదు, మా అమ్మ అసలు విషయం అర్థం కాదు. మా చెల్లి నేను కొన్ని రోజులే గాయస్ మామూలుగా కదా, ఆ ఉన్న రోజులు బయటికి పోదామంటే వద్దంటది. ఆ పిల్ల పోయినప్పటి నుంచి బాధపడతా ఉంటుంది, అరే పోలేదే అని. మీ ఇంట్లో కూడా అంతేనా? బాధపడలేదంట, ఎందుకంటే ఐషు ఉంది కాబట్టి అట్లా చెప్పాలని చెప్పి. సో గైస్, నేనైతే ఇప్పుడు ఇక్కడ ఏమంటే గెస్ట్ రూమ్లో ఉన్నాను అనమాట. అండ్ యూ గైస్ ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ ప్రాంక్. నేను ఒక ప్రాంక్ చేస్తున్నాను ఆన్ ఐషు. బేసిక్గా అంటే ఐషు ఒక్కటే కాదు, కానీ మెయిన్ ఫోకస్ ఇప్పుడు ఫస్ట్ ఐషు అనమాట. దాని తర్వాత నాకు తెలిసి ఇఫ్ మా అమ్మ అక్కడే ఉంటే మా అమ్మ భయపడుతుంది ఆబ్వియస్లీ. సో అమ్మ ఐషు ఇద్దరు పక్క పక్కనే ఉంటారు, సో అట్లా చేస్తాము. షో యూ గైస్. ఓ మై గాడ్, ఇది చూస్తుంటే భయం అవుతుంది కదా. హాయ్. సో స్నేక్ ప్రాంక్ అనమాట. నేను ఆల్రెడీ లాగ్ కూడా వేసేసినాను, ఏం మాటలు ఏమి వినిపించవు. సో ఇది నేను పక్కన పెట్టేస్తే ఎక్కడైనా కూడా. ఇంకా ఇది నేను నిన్న నా రూమ్ సర్దుతూ ఉంటే దొరికిందనమాట. అప్పుడు ఆడుకునేటోళ్ళము, ఇట్లా ప్రాంక్ లాగా చేయాలని చెప్పి నేనేమో ఆర్డర్ చేసినట్టున్నాను. ఇంకా అది అట్లట్లట్లే పోయింది. బట్ మనం ఇప్పుడు ప్రాంక్ చేస్తాము. పక్కన సోఫా పక్కన ఏడో చూడ పెడదాం, ఇది పెడదాము. కానీ కొంచెం మూవింగ్లో పెడితే ఇది జారుతా అన్నప్పుడు మూవ్ అవుతున్నట్లుంటుంది. మా చెల్లి ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏందో నేను మొత్తం వీడియో తీస్తాను. ఐమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇప్పుడు నాకు దొరికిన ప్రాంక్ ఇదే కాబట్టి ఇది జస్ట్ ర్యాండమ్గా చేద్దాం. నా లంచ్ అయితే ఇప్పుడే అయిపోయింది. సో ఇంకా బూరెలు తింటా అట్లా ఇట్లా అని చెప్పేసి మేము ఇప్పుడు హాల్లో కూర్చొని ఉంటాం అనమాట కొంతసేపు అయిన తర్వాత. సో దానికంటే ముందు నేను అంతా సెటిల్ చేసుకొని పెట్టేస్తాను. లెట్స్ గో. అండ్ మీరు కూడా చాలామంది అడిగారు కదా, ఐషు మీద ప్రాంక్ చేయండి అని చెప్పి. హియర్ ఇట్ ఈస్. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టుకోవాలంటే నా జోబులు పెట్టుకుంటా, జీన్స్ వేసుకునే కాబట్టి జోబులు పెట్టుకుంటా, లేకపోతే ఈజీనే కాదు. లెట్స్ గో. సో గైస్, మొత్తం ఫ్యామిలీ అందరం ఐషు మీద పగబట్టినట్లు మొత్తం అందరూ ఐషు మీదనే ప్రాంక్ చేద్దాం అనుకున్నాం అనమాట. కానీ లాస్ట్కి ట్విస్ట్ మారింది కంప్లీట్గా. అది మీరు మళ్ళీ చూతురు. ఇక్కడైతే నేను అమ్మని కూడా చెప్తున్నాను, అంటే అమ్మకి చెప్తున్నాను మా ప్లాస్టిక్ స్నేక్ ఉంది అది ఇది అని చెప్పి. అమ్మని కూడా ప్రాంక్ చేసేది అనమాట ఇక్కడ. కానీ ఏంటంటే అమ్మ భయపడుతుందని నాకు తెలుసు కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాని గురించి. జస్ట్ ప్లాస్టిక్ స్నేక్ ఉంది అది ఇది అని చెప్పినాను. ఇంకా ట్విస్ట్ ఏం తెలుసు, ఆ వెనకాల నుంచి ఐషు వింటూ ఉందనమాట అన్ని. కానీ ఏంటంటే అమ్మాయి క్లారిటీగా తెలీదు దేని గురించి అని చెప్పేసి. గైస్, లిటరలీ నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఫుల్ నవ్వు వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఆ పిల్లకి అసలు స్నేక్ గురించి ఐడియానే లేదు. సవరం లాగుతున్నాము, ఆ పిల్ల జడ లాగుతున్నాము అనే అనుకుంటానే ఉందన్నమాట. నేను ఇంకా ఫుల్ వాడుకొని ఏమంటారు లాగుతాను అని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇంకా ఫైనల్గా మీరైతే ప్రాంక్ చూసేయండి. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పు, ఇప్పుడు నీది అది లాగితే మాకేమైనా వస్తుందా చెప్పు.
అండ్ హియర్ సీమా నటన స్లోగా వెనక్కి వచ్చినాను అనమాట. ఎందుకంటే ఆ పిల్లకి ఐడియా ఉంటుంది కదా ఫ్రంట్ నుంచి వేస్తే ఏం భయపడుతుంది అని చెప్పి వెనకాల పక్కన సోఫా పక్కన పెట్టేద్దాము అని అనుకున్నాను అనమాట. సో డాడీతో మాట్లాడుతూ ఉన్నాను. అంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం కదా, సో ఇది చేద్దామా అది చేద్దామా అని చెప్పి నార్మల్గా క్యాజువల్గా మాట్లాడితే అట్లా జోబీలో నుంచి స్నేక్ అయితే తీసేసినాను అనమాట. మీకు ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నానని చెప్తే డైరెక్ట్గా పెట్టేద్దాం అనుకున్నా, కానీ అక్కడ డాడీ న్యూస్ చూస్తూ ఉన్నాడు. సో అది మ్యాటర్. ఇంకా చూసేయండి కంప్లీట్గా. చూస్తుంటే ఎందుకు అట్లా అన్నిసార్లు చూస్తుంటావు? ఏంటి నీకో లిటరలీ నా తిప్పలంతా ఇంత కాదనమాట. నేను ఏదో అనుకున్నాను ఈజీగా పెట్టేయచ్చు అని చెప్పి, అసలు అది నిలవడం లేదు, కిందికి జారిపోతూనే ఉంది. జారిపోతే తొందరగా ప్లగ్ కనిపించేస్తుంది కదా అని చెప్పి నా బాధ. సో అసలు కంట్రోల్ చేసుకోలేక అసలు చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే ఐషు కదా, అమ్మని డాడీని అయితే కొంచెం సీరియస్గా కంట్రోల్, నేను సైలెంట్ అయిపోవచ్చు అనమాట వాళ్ళ ఫేస్ చూడగానే. బట్ ఐషు చూసేసి అలా ఫుల్ నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇద్దరం అంతే, తనకు నా ఫేస్ చూసినా కూడా సేమ్ అట్లే ఫీలింగ్ వస్తుంది. సో అసలు కంట్రోల్ చేసుకోవడమే పెద్ద ప్రాబ్లం. చూసింది పరిగెత్తాను, వెనకాల పెట్టినా ఒకసారి చూసి ఫస్ట్ ఏంది మనం ఇటు అమ్మ మీద చేస్తా. అబ్బా నాకు పుట్టరు అమ్మా. పోయా ఫైనలీ సక్సెస్ఫుల్ అయింది. ఇది బాగుంది కదా, ఏమైందో దీనికి మీరు గుంతు ఇంకా చాలు టూ మచ్. చూడండి గైస్ ఎంత క్యూట్గా ఉందో ఇది. చూపి ముఖం చూపి. సో ఇట్స్ సక్సెస్ఫుల్ ప్రాంక్. నేను ఐషు మీద చేయాలనుకుంటే ఐషు అమ్మ ఇద్దరు ప్రాంక్ అయినారు. అంటే మా అమ్మకు తెలుసు గైస్, బేసిక్గా మా అమ్మకు తెలుసు, కానీ ఎందుకు మా అమ్మ అంత రియాక్ట్ అయింది మా నువ్వు అది వచ్చినప్పుడు ఫస్ట్ చూసింది నేను. చూడు చెప్పాలంటే అమ్మ ఐషు ఇద్దరు ప్రాంక్ అయినారు, కానీ ఐషు బయటకు చూపించలేదు అనమాట. బట్ యా దిస్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రాంక్. గాయ్స్ ఇప్పుడైతే మేము మా బడ్డీ మీద ప్రాంక్ చేస్తున్నాం. చూపియాక అస్సలు చూపియాకు బడ్డీ మీద ఆగండి చూపిస్తాం. అదిగో కాలింగ్ బెల్, బెల్ వచ్చింది. ఫుడ్ ఉందా? ఫుడ్ ఉందా ఐషు? ఇప్పుడు చేసిన వేస్టే.
బేసిక్గా మా వాడు ఏంటంటే ఈడ ఫుడ్ ఉంది అంటే మాత్రం అసలు ఎవరి మాట విండనమాట, వాడి మాట వాడే విండు అన్నట్లుగా. కాబట్టి ప్రాంక్ చేసి కూడా వేస్ట్, ఎందుకంటే వాడికి ఓన్లీ ఫుడ్ మీదే ధ్యాస ఉంటుంది. ఇప్పుడు ఏది గమనించడు. సో మేము అంటే నేను ఐషు మాత్రమే, మళ్ళీ డాడీ అమ్మ పోతే ఏమండు, మేమిద్దరం పోతే వాడి ఫుడ్ ఎక్కడ మేము లాక్కొని తింటామో అనేది వాడి ఫీలింగ్ అనమాట. అంటే వాడు కూడా సేమ్ మా అమ్మకి మా డాడీకి కొడుకులాగా అన్నట్టు వాడు ఫీలింగ్. అంటే వాడు నిజమే అనుకోండి, బట్ జస్ట్ చెప్తున్నా, అంటే వాడు అలా ఫీల్ అవుతాడు. మేము కొట్టుకొని వాడు తీసేసుకుంటామని చెప్పి వాడు భయపడతా ఉంటాడు అనమాట. సో అందుకే ఫుల్ కోపంగా పెట్టేస్తాడు ఫేస్ మేము పోతే ఫుడ్ ఉన్నప్పుడు. కాబట్టి ఇంకా మేమైతే బ్యాక్ వచ్చేసినాం అనమాట. చూడండి గైస్, 18 ఏళ్ల పాప ఛాయ్ తాగుతుంది. ఛాయ్ ఎవరైనా తాగుతారా? నేను యాక్చువల్లీ 14 years నుంచి తాగుతుందంట. మీరు అలవాటు చేసినారు. 4 years నుంచి తాగడం అలవాటు చేపించినావా పిల్లకి? అవ్వ వేసేది తాగేది. అవునా? ఇలాంటి అక్క నాకు దొరికింది మా. ఇంకా హెడేక్ చాలా ఓవర్, నిండుగా వేసుకుంది చూడు. నా డ్రెస్సెస్ ఐషుకే, ఐషు డ్రెస్సెస్ డాడీ డ్రెస్సెస్ ఐషుకే, ఐషు డ్రెస్సెస్ ఐషుకే, నీ డ్రెస్సెస్ ఐషుకే. అన్న పాపే తీసేసుకుంటుంది గైస్. మా ఇంట్లో చెత్త కుప్ప బ్యాచ్ అనమాట. ఈ పాప డస్ట్బిన్ అనమాట. మాకు అవసరం లేంటే అన్ని వేసేస్తూ ఉంటాం. ఈరోజు వేర్ ఈస్ ద పార్టీ, వేర్ ఈస్ ద పార్టీ చెప్పు కొంచెం వైబ్. నేను వైబ్ అని చెప్తే థియేటర్లో అంటాం. అమ్మాయి ఓ టీని కూడా గైస్, టీని కూడా స్నాప్ ఎత్తుకునే వ్యక్తి మా బేసిక్ గా. ఓన్లీ స్నాప్ యూజర్స్ కెన్ నో దిస్. ఓన్లీ అదొక ఈగ వాళ్ళ. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు మూవీ. అసలు చెప్పాలంటే సంక్రాంతి ఆ టైంలో అయితే మేము లైట్ తీసుకున్నాం, అంటే ఏమో తమిళ మూవీకి అని చెప్పి. కానీ తర్వాత రివ్యూస్ అన్నీ చూసి లేదు వెళ్ళాలని అనిపించింది. సో ఇంకా డాడీ ఫ్రీ అంతా చూసుకొని ఫైనల్గా మేమైతే వెళ్తున్నాం. సో 6 o'clockకి 6:45 అనమాట మాకు షో. కాబట్టి ఇప్పుడు 6 అయింది. అందరూ చాయ్ బ్రేక్ అవన్నీ తీసుకుంటారు. నేను మంచిదాన్ని కాబట్టి నేను తాగను అవన్నీ. ఐ జస్ట్ హ్యావ్ పాలు ఆర్ ఐ జస్ట్ హ్యావ్ వాటర్. షో కాదు నిజం తాగను. దట్స్ గుడ్ హ్యాబిట్ యాక్చువల్లీ. షీ విల్ డ్రింక్ అకేషనల్లీ, వెరీ ఒకేషనల్లీ. టీ అయితే అసలు తాగను, కాఫీ సమ్ టైమ్స్ దట్స్ ఇట్. సో బోసు వేర్ ఇస్ ద పార్టీ ఇన్ అ స్నాప్ షూట్. చూస్తాలే. నిజం చెప్తున్నా, నాకు ఇప్పటికీ ఆ సినిమా పేరు చక్కగా రాదు. మన శంకర వరప్రసాద్. అదేనా పక్కానా? మన వరప్రసాద్ గారు అనుకుంటా. మన శంకర వరప్రసాద్ గారు చెప్పా ఈజ్ ద మూవీ. We are going. Let's go. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బడ్డీగాడు అయితే స్టార్ట్ చేస్తాడనమాట. ఎక్కడికి, ఏం చేస్తున్నారు అని చెప్పేసి బడి భాషలో మాట్లాడుతుంటాడు. మనకు అర్థం కాదు, కానీ మనం అర్థం చేసుకున్నట్లు నటించి మేము ఇప్పుడే వచ్చేస్తాం నన్ను అని చెప్పి వెళ్ళిపోవాలి. ఇదే క్యాజువల్ ఎప్పుడు జరిగేది. చెప్పాలంటే బడ్డీ వచ్చిన తర్వాత చాలా తగ్గాయి మా ట్రిప్స్ అన్నీ కూడా. అండ్ కమింగ్ టు ద మూవీ, మీరు ఆల్రెడీ థియేటర్ హాల్ చూసినా తెలిసిపోతుంది కదా, అసలు చాలా మంది జనాలు ఉన్నారు. చాలా రోజుల తర్వాత నేను ఇంతమందిని చూస్తున్నాను. మూవీ అయితే సూపర్గా ఉన్నింది. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ డే అనమాట. వాట్స్ కుకింగ్? బూరెలు. పూర్ణం నాన్న, పూర్ణం లోపల నేను డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసి పెట్టిన, బెల్లము అన్ని కలిపి పూర్ణం. ఓకే. ఇది వచ్చేసి దోసపిండి లాగా, కొంచెం మినపప్పు ఎక్కువ ఉంటుంది, కొంచెము అది బియ్యము తక్కువ ఉంటాయి. ఓకే. ఏం చేసినావు దాన్ని? ఇది మిక్సీ కొట్టి ఇట్లా పెట్టుకున్నామనుకో, మనం ఎప్పుడైనా కావాలంటే ఓ వారం రోజులు పనికొస్తాయి. ఇలా చేసి ఉండలు ఇలా ఉండ చేసి దాన్ని ఇందులో డిప్ చేయాలి. అదొకే మమ్మీ. ఇదేంటి బయటిది అంటే? అదేనా దోసపిండి. దోసపిండి అండ్ మినప్పప్పు. దోసపిండి లాగానే పట్టుకోవాలి, మినప్పప్పు రోజు ఎక్కువ వేయాలి. ఓకే. తేడా దాన్ని ఇలా మనం లోపల ముంచి నిండుకు వచ్చింది ఇలా వేయాలి. ఓ ఓకే. ఇలా ఇలా అయితే తెంచుకొని కొద్దిగా నెయ్యి వేసి. బూరెలు చాలా బాగుంటది. నిన్న సరిపోలేదన్నావు కదా అని. నీకు లేవులే అసలు? నాకు లేవు. అంటే డాడీ తినేసినాడు. డాడీ అండ్ అమ్మ ఐష్ అందరు తిన్నారు. నేను కొంచెం లేట్గా తిన్నా లంచ్. ఏంటి ఎలా నేర్చుకుంటావో బా, ఎక్కడి నుంచి నేర్చుకుంటావో బా. అసలు వంటలు భలే చేస్తావు అసలు, కొత్త టన్నీ అన్న. బేసిక్గా బూరెలు ఎక్కువ మేము చేసుకోమన్నమాట. ఈరోజు అమావాస్య కాబట్టి నో నాన్ వెజ్. అందుకు మామిడికాయ పచ్చడి, బూరెలు. ఇక్కడేమో వైట్ రైస్ అయిపోయింది.
ఇది వచ్చేసి బీన్స్ తాలింపు. అంటే బడ్డీకి కూడా ఉంది అందులో. బీన్స్ తాలింపు. ఓకే. ఇంకొచ్చేసి రసము పెరుగు. సూపర్. ఇది ఇలా కొంచెం సేపు ఉన్నాక టక్కుని తిప్పినామనుకో హోల్ పడేసి మొత్తం పూర్ణమంతా బయటకు వచ్చేస్తాం. ఓకే. కాబట్టి కొంచెం సేపు సిమ్ లో పెట్టినామనుకో అది కూడా కొంత గట్టి పడుతుంది. తర్వాత చిన్నది. ఓకే. లుకింగ్ లైక్ వావ్. స్లో. పొగలు వస్తున్నాయి. తీసుకొని వేసి వావ్. నువ్వు పెట్టుకోను విత్ ద బ్యూటీ. ఓ పూర్ణం కాబట్టి వేడి ఉంటుంది. వావ్. నెట్టా ఇవి ఏంటి? వావ్ నైస్. ఇదంతా వుడ్డే. బాగుంది. ఇప్పుడు అంటే చీకటి ఉంది. ఫస్ట్ ఇక్కడ ఒకటే పెట్టారు, ఇప్పుడు మా రూమ్స్ కి కూడా వస్తాయి. వెరీ ప్రిటీ. దిస్ ఈజ్ బడ్డీస్ ఫుడ్ అండ్ బడ్డీకి కూల్ వాచర్ అన్నమాట. ఓ మై గాష్, వాట్ ఈస్ దిస్ బ్యూటీ బాయ్, హ్యాండ్సమ్ పప్పీ. రైస్ తినక ముందు ఇలా ఉంటాడు అనమాట, ఫుడ్ పెట్టక ముందు. పెట్టిన తర్వాత ఒకలా మారిపోతాడు. యూ వాంట్ ఫుడ్ బడ్డీ? స్లీప్ అన్నా బొజ్జున్నావా మంచిగా? చల్లగా బెడ్షీట్ మీద కప్పుకొని బజ్జుకుంటాడు బాగా. మార్నింగ్ అంతా పైన బెడ్ మీద పడుకుంటాడు. ఇప్పుడు మాత్రం ఇక్కడ కదా. పెట్టనా ఫుడ్? సో ఇలా స్లోగా. వెయిట్. Good boy. So yeah guys, that's it for today's video. I hope you guys loved it, and I will see you in my next video. Bye bye. Aishu kuda bye cheppindi. Bye guys.